హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక యూస్ఫుల్ వీడియో అనే చెప్తాను. అది కూడా మంచిగా టైలరింగ్ చేసే వాళ్ళకైతే చాలా యూస్ అవుతుందండి. మీషోలో మనకి పేపర్ కటింగ్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో నేను ట్రై చేద్దామని చెప్పి తెప్పించాను. ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్కి మనకి ఇలా వచ్చాయి. ఒక పెద్ద క్యాన్వాస్ షీట్లో మనకి సైజెస్ మెన్షన్ చేసి ఉంటారనమాట. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం పెట్టుకోవచ్చు. అందులోని మనకి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కటింగ్ ప్యాటర్న్స్ అనేవి ఇస్తారు. మనకి షీట్లో డ్రాయింగ్ చేసి ఇస్తారు. ఇలాగా నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా డ్రాయింగ్ చేసి మనకి పెద్ద షీట్ ఒకటి ఇస్తారనమాట. వీటిని మనం ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారం మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూపిస్తున్నాను కదా, ఇలా మనం చూపిస్తున్న విధంగా మనకైతే వాడు ప్యాటర్న్ ఇచ్చేస్తారు. పేపర్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. క్వాలిటీ వైజ్ అయితే చాలా బెస్ట్. మనకి దాంతోపాటు ఒక చిన్న మాన్యువల్ కూడా ఇస్తారు. ఏ టైప్ ఆఫ్ బ్లౌజెస్ ప్యాటర్న్ వాళ్ళు ఇచ్చారు, దాన్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకుంటే ఏ ప్యాటర్న్ వస్తుంది అని చెప్పి ఇలా ఇస్తారు. దాంతోపాటు మనకు ఒక సైజ్ చార్ట్ అనేది కూడా ఇలా మెన్షన్ చేస్తారనమాట. మనం పెట్టిన సైజ్కి ఎలా ఏ మెజర్మెంట్స్కి ఏ సైజెస్ వస్తాయని చెప్పి ఇలా ఒక పేపర్ కూడా మెన్షన్ చేసి ఇస్తారు అనమాట. సో వాటిని యూజ్ చేసి నేనైతే ఇక్కడ ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను అనమాట. మీరు అనుకోవచ్చు లాంగ్ ఫ్రాక్కి బ్లౌజ్ ప్యాటర్న్ ఎలా పెట్టారని చెప్పి. అదేం లేదండి, మనకి బ్లౌజ్ ప్యాటర్న్ మనకి 3 టైప్స్ ఇచ్చారు కదా, అందులోని ఒక ప్యాటర్న్ యూజ్ చేసి బాడీ పార్ట్కి పెట్టి నేను ఇలా ఫ్రాక్ స్టిచ్ చేశాను. బ్లౌజ్ కూడా స్టిచ్ చేశానులేండి, అది తర్వాత చూపిస్తాను. ఇక్కడైతే ఒక శారీ తీసుకొని మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ స్టిచ్ చేశాను అనమాట. ఈ శారీ వచ్చేసి మనకి ఒకరు ఇచ్చారు, మా రిలేటివ్స్ అనమాట. సో దీన్ని మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్కి స్టిచ్ చేస్తున్నాను నేను. చూడండి, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం నేను కట్ చేసేసి దాన్ని జస్ట్ అలా పెట్టేసి దాని చుట్టూ డ్రాయింగ్ చేసేసి కట్ చేసుకోవడమే అనమాట. టైం సేవింగ్ చాలా ఉంటుందండి. మనము టేప్ తీసుకొని మెజర్మెంట్ పెట్టి కట్ చేసి డ్రా చేసి ఈ టైం అంతా సేవ్ అవుతుంది అనమాట. సింపుల్గా జస్ట్ అది పెట్టి డ్రాయింగ్ చేసేసి మనం ఇలా కట్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా మనకి పని అనేది అయిపోతుంది అనమాట. టైం సేవింగ్ అయితే చాలా ఉంటుంది. సో జస్ట్ ఇలా పెట్టి కట్ చేసేసుకోవడమే మనము. నేనైతే ఇక్కడ అయితే మనకి 3 ప్యాటర్న్స్ ఇచ్చారు కదా, 3 ప్యాటర్న్స్కి బ్యాక్ నెక్ ప్యాటర్న్ మాత్రం ఒకటే ఇచ్చారనమాట. ఇట్లా పాట్ నెక్ పెట్టి ఇలా ఇచ్చారు. సో నేను అదే పెట్టి ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. చూడండి, జస్ట్ అలా ఇంకా అలా హ్యాండ్ పెట్టకుండా జస్ట్ డ్రా చేసేసుకుని తర్వాత కట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ యూజ్ చేసినప్పుడు నాకు అర్థం అవ్వలేదు. తర్వాత నెక్స్ట్ టైం యూజ్ అంతా నేను జస్ట్ అలా పెట్టి ఫస్ట్ స్కెచెస్తో డ్రా చేసుకొని తర్వాత కట్ చేశాను అనమాట. చూడండి, ఇక్కడ కటింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. సేమ్ అదే ఎలా అయితే పెట్టానో దాని ప్రకారమే ఇలా ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను అనమాట. నాకైతే వర్త్ అని అనిపిస్తుందండి. ఎక్కువ హెవీ లోడ్ ఉన్నప్పుడు మనకి మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసి స్టిచ్ చేయాలంటే టైం పడుతుంది. సో అలాంటప్పుడు ఇలా మనం స్టిచ్ చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది, వర్క్ త్వరగా అయిపోతుంది, ఎక్కువ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అవుట్ఫిట్ అనేది చూపిస్తున్నాను. ఇందులో నేను తీసుకున్న ప్రోడక్ట్కి ప్లస్ నేను స్టిచ్ చేసిన దానికి కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అన్నది. నాకైతే వర్త్ అని అనిపిస్తుంది. వీటి లింక్ కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. నా స్టిచ్చింగ్ ఎలా ఉందన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మరికొన్ని కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అవుట్ఫిట్స్ కూడా కావాలంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా సరే నేను స్టిచ్ చేసి షిప్పింగ్ అనేది చేస్తాను. మరికొన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.